వాళ్ళది అంటే ఏమైనా మనం అనుకుంటామో అది మనం కొనలేము. సో మెల్లగా కాంప్రమైజింగ్ వైపే మా లైఫ్ ఉంటుండే. నాకు కార్ అంటే చాలా ఇష్టమైనది, కానీ కార్ నేను కొనలేకపోయినాను. సో కొడుకు పుట్టిన తర్వాత అతనికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి స్కూల్లో చదివియాలి. అండ్ మా భార్యకు చాలా ఇష్టమైనది ఏమున్నదంటే ప్రతి వీకెండ్ సినిమా తీసుకుపోవాలి. సో మాకు కూడా ఇష్టం. సో మా లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది అంటే ఎంత మేము సంపాదన చేసుకుంటున్నాము, కానీ 20 తారీఖు వరకు 20 రోజుల్లోనే మొత్తం శాలరీ అయిపోతుండే. సో అదే పాత పైకిగా మేము పోతుండే. అండ్ మా కొడుకు మెల్లమెల్లగా పెద్దగా అవుతున్నాడు. సో పెద్దగా అవుతున్నాడు, అతనికి మేము పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చోబెట్టుండే. అతను పెద్దగా అవుతున్నాడు. సో ఈ పరిస్థితులు అందరూ చూడండి, మా లైఫ్ మోనోటోనస్ అయిపోయింది. టోటలీ కాంప్రమైజింగ్ లైఫ్. ఇష్టమైనది మనం కొనుక్కోలేము. ఇవాళ కూడా చూడండి, కేరళలో ఒక స్కూల్లో కేజీ కన్నా స్టార్టింగ్ మన దగ్గర నర్సరీ అంటారు. అక్కడ వాళ్ళకి డొనేషన్ ఇవ్వాలి. అండ్ నెలకు మళ్ళీ 3-4 వేలు ఖర్చులు ఉంటుంది, ఫీజు ఉంటుంది. సో ఇట్లాంటివి లైఫ్ స్టైల్ మా అలవాట్ల వలన, లేకపోతే మా ఎక్స్పెన్సివ్ లైఫ్ స్టైల్ వలన మా లైఫ్ మొత్తం కాంప్రమైజింగ్ లైఫ్ లాగానే ఉండిపోయింది. సో ఏదో ఇంకా చేయాలి, ఎందుకంటే మా కొడుకు కూడా చాలా మంచిగా చదివేవాడు. సో ఏదో ఇంకా సంథింగ్ చేయాలి, శాలరీ సరిపోవట్లేదు అని నాకు తెలిసింది. इस बीच में मैं आया इलेक्शन, मेरा स्पॉन्सर था बरदल सर. उन्होंने मुझसे बोला देयर इज अ बिजनेस अपॉर्चुनिटी. उन्होंने जो लिस्ट बनाया उसमें मेरा नाम था. तो मैंने फर्स्ट आई रिफ्यूज, आई कैनॉट. देन आई आंसर पहले and I could meet the Vestige CEO Northern Palace through his interviews. आज आप इस मीटिंग में ना everybody has a turning point in their life. Everybody. You take Mahatma Gandhi, you take Dr. APJ Abdul Kalam, you take any person, they will have a turning point in their life. So like that, you see all the BUCDs, all the GCDs, all the UCDs of Hyderabad, you ask them. There may be a turning point in everybody's life. And when you believe, जब आपका विश्वास होता है that turning point will change your life. So like that, जब मैं वैज्ञानिक का नौकरी करता था, साइंटिस्ट का नौकरी करता, मैं कार के लिए ड्रीम करता था. ऐसा जॉब ना लेकिन कार नहीं. तो लकड़ी विकास, जब आपका सपना बड़ा है, ये प्रपंच में यूनिवर्स will connect you to the person. जिस बिजनेस में आप इसलिए आया है, यूनिवर्स ने आपको कनेक्ट किया है. कनेक्शन, जब आपका सपना बड़ा है ना, यूनिवर्स will connect. आज आप कोई भी हो, आज आप कैब ड्राइवर होगे, आज आप कूली होंगे, आज आप एम्प्लॉय होंगे, अगर आपका सपना बड़ा है, सपने का छोड़ने बार देखते रहोगे ना, यूनिवर्स will give you a turning point. So direct selling में ऐसे आया, भगत साहब ने मुझे स्पॉन्सर किया. एंड द सेकंड थिंग इज दिस फैमिली. I met this family due to my luck. I met this family, and I didn't know this family earlier, but I met them on Saturday. And this person asked me first question. आप वैज्ञानिक का काम किया था, do you have a 4-wheeler? तो यदि भी 4-wheeler कार पूछा ना, मेरा रोना आता. I used to cry at that time because it was my big dream. Sajjad sir, no. उन्होंने जो भी मुझसे पूछा ना, सबको मैं no करता. Only thing is job. Sir, job को हम कैसे बोलते हैं? Job, JOB, job. Full form जाता है, just over growth. Yes. And just obey the boss. Yes. And you will never get financial freedom. Sir. Yes, చూడండి, జాబ్ మెంటాలిటీలో ఎట్లా ఉంటుందంటే, ఒక కార్ తీసుకోవాలి అని నాకు చాలా పెద్ద కళ ఉండే. సో ఇంకా సంథింగ్ చేయాలి అని నేను వెతుకుతుండే. సో వెతికే క్రమంలో మా అప్లైన్ స్పాన్సర్ నాకు డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్పారు, భరతన్ సార్. సో బిజినెస్ ఉన్నది అని చెప్తే నాకు వద్దు బిజినెస్ అని రిఫ్యూజ్ చేసిన, ఒప్పుకోలేను. సో మళ్ళీ దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత 8 years బ్యాక్ గౌతమ్ వాలి సార్తో కలవడం జరిగింది. అండ్ అదే
నా జీవితంలో టర్నింగ్ పాయింట్. నా జీవితంలో చాలా పెద్ద మార్పు వచ్చిన రోజు అది. సో ఎలాగైతే మహాత్మా గాంధీ లేకపోతే అబ్దుల్ కలాం సార్ బాగా పెద్ద గొప్ప వ్యక్తుల యొక్క లైఫ్లో ఒక పెద్ద టర్నింగ్ వచ్చింది, ఒక మార్పు వచ్చింది. అట్లనే మీరు ఒకవేళ మీరు పెట్టుకుంటే, మీరు నమ్మితే, మీరు ఏదైనా కోరుకుంటారనుకోండి, బలంగా గట్టిగా మీకు ఒక డ్రీమ్ ఉన్నది. ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, మీరు క్యాబ్ డ్రైవర్ కావచ్చు, కూలీ కావచ్చు, జాబ్ చేసే కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మీకు గట్టిగా మీరు ఆ నమ్ముకుంటుంటే ఆ కళను గురించి ఒక రోజు వస్తుంది టర్నింగ్ పాయింట్. అండ్ మీకు మీ కళలు నిజమవ్వాలని ఒక మార్గం దొరుకుతుంది. అండ్ నాకు కూడా ఈ మార్గం దొరికింది. అండ్ నేను గ్రేట్ పర్సనాలిటీ ఇక్కడ కలిసిన ఎస్పీ భారత్ సార్, ఆ అదృష్టంతో నేను ఎస్పీ భారత్ సార్తో కలిసినాను. అండ్ అతను ఒకే ఒక క్వశ్చన్ అడిగినాను, మీ దగ్గర కారు ఉందా, 2 సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు, కారు ఉందా అని అడిగినారు. నేను ఏడవడమే ఉండే, నేను ఏడ్చుకున్నాను, నా దగ్గర కార్ లేదు అని. ఎందుకంటే నేను జాబ్లో ఉండే. జాబ్ అంటే ఏంటిది? జస్ట్ ఓబే బాస్. బాస్ ఏం చెప్తుంది నమ్మాలి, వినాలి. అండ్ జస్ట్ ఓవర్ గ్రో అంటే చాలా ఎక్కువ మనము అప్పుల్లో ఉన్న వ్యక్తిలాగా జాబ్లో ఉండిపోతాము. సో ఈ ఆపర్చునిటీ ఇక్కడ ఉన్న ఎన్నో యూసిటీస్, డీసిటీస్, యూసిటీస్ వాళ్ళ జీవితంలో మార్పు, ఒక టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చింది. మీరు కూడా నమ్మితే మీ లైఫ్లో కూడా టర్నింగ్ పాయింట్ వస్తుంది. నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఇట్లా వచ్చింది. And this family has changed my life. They became my mentors. दोस्तों, इस बीच लेकिन मुझे पहला प्लान किसने बताया मालूम है आपको? किसी ने प्लान तो बताया ना, लेकिन मेरा पहला प्लान मुझे बताया था इस साल में फर्स्ट पोजीशन 2022. I was lucky enough. The first plan. इस प्लान में बाली साहब मुझे बोला था yes. स्टेज मत पिलपंడి. पैसा नहीं चाहिए मेरा, पैसा नहीं, पैसा मेरे पास है, तनख्वाह तो था थोड़ा मुझे कार स्टेज मत पिलपंడి. तो उन्होंने जो कार था ना, जो सबकॉन्शियस में मेरा ड्रीम था वो, लेकिन मैं क्या चलाता था क्योंकि दैट मजबूरी था, वो ड्रीम वाज देयर, लेकिन मौका नहीं था. और जब बाली सर ने मुझे प्लान दिखाया, जब मुझे यह प्लान दिखाया था, तो उसमें मुझे ये समझ में आया क्योंकि विजन एंड मिशन ऑफ दिस थिंग क्या है? विजन सर स्टेज में हेल्प पीपल लिव लाइफ ऑफ इकोनॉमिक इंडिपेंडेंस ऑन देयर ओन डेज. दिस इज द मोस्ट इंपॉर्टेंट थिंग. मैं इससे बहुत अट्रैक्ट हो गया क्योंकि अगर आपको 1 लाख चाहिए, 10 लाख चाहिए, 1 करोड़ चाहिए, आप डिसाइड करो, हम तैयार हैं लेने के लिए. एक कंपटीशन हो रहा है, इसकी एक्शन हो रहा है. तो जब मेरा मेंटर एसपी पटेल साहब मुझसे ज्योतिष तुम सीरियसली काम करो, क्योंकि ना उससे में ना हमारा केरला में ये बिजनेस बना. केरला में कुछ कारण की वजह से 5 साल डायरेक्ट सेलिंग वाज नॉट देयर. तो मैंने स्टार्ट किया बेंगलुरु में, क्योंकि केरला में नो बिजनेस, नो ऑफिस, नथिंग. तब बाली सर ने हमको बोला आपको ही ऑफिस स्टार्ट करना है. देखिए आपको ये ऑफिस का केरला में 5 साल के बाद नो डायरेक्ट सेलिंग.